పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి అనేక మండలాల్లో ప్రధానమైనటువంటి మండలం వేలేరుపాడు మండలం. అయితే ఈ వేలేరుపాడు మండలానికి సంబంధించి ఆర్&ఆర్ ప్యాకేజీ నిధులు చాలా భారీ మొత్తంలో లబ్ధిదారులకు చెందినట్లు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం ఈ వేలేరుపాడు మండలం అంతా కూడా. అయితే దీనికి సంబంధించి వేలేరుపాడు ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా చెప్పండి, మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర. మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయండి. ఎంత పడ్డాయి మీకు? 10,50,60 అండి. 10,60,000 రూపాయలు పడ్డాయి. పడ్డాయి. చెప్పారు నీకు డబ్బులు పడతాయి ఈ రోజు అని చెప్పేసి ఎవరన్నా? పర్లేదని చెప్పే ఎవరికి తెలియదు సార్. చెప్పే పడే వరకు తెలియదా? ఎవరికి తెలియదు సార్. అంటే ఊహించావు నువ్వు డబ్బులు పడతాయని అసలుకి? అసలు మాకు ఎవరికే తెలియదు సార్. మొన్న పడే టయానికి 9 గంటల దాకా ఇక్కడికి వచ్చి పలానాళ్ళకి పడ్డాయి అన్న దాకా కూడా ఎవరికే తెలియలేదు సార్. అంటే మొత్తం ఎవరికి చెప్పకుండా వేసేసారు సార్. ఈ మొత్తానికి మా ఊర్లో ఇంటికి కూడా ఎవరికి కూడా తప్పు పోకుండా పడ్డాయి సార్. అంటే మరి నువ్వు ఊహించావు అసలుకి పడతాయని మేము ఊహించుకోలేదు సార్. మేము చంద్రబాబు నాయుడు గారు కొడతారని ఉండగాని చెప్పకుండా చేయకుండా కొట్టేటప్పటికే అందరికీ ఉల్లాసంగా అందరు జనమందరూ శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. అంటే ఊరు మొత్తం సంతోషంగా ఉండే కారణం ఇప్పుడు ఇదే కారణం తల్లి. ఈ ఊరు మొత్తం కూడా సంతోషంగా ఉంటాం కారణం ఇదే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు వేస్తాం, 15 లక్షల రూపాయలు వేస్తాం అని చెప్పి చెప్పుకున్నట్టుగా అర్థం అవుతుంది. మరి వాళ్ళు చెప్పింది చేయలేదా మరి అప్పుడు? ఆ జగన్నాథ్ అసలు 10 లక్షలు ఎటు ఎవరు ఏం చేసిండో అది అసలు ఎవరికే తెలియదు సార్. మా కొడతనన్నాడు గాని అవి కొట్టలేదు చేయలేదు. అవి మనంత వరకు అడ్రస్ చేయలేదు సార్. ఆయన కొడతాని కొట్టలేదా? కొట్టలేదు సార్. మరి ఆయన చెప్పలేదు కదా కొడతాను కొట్టారు కదా, దీని గురించి ఏమంటారు? మంచిది సార్. మొత్తం పండగలాగా ఉంది సార్ ఇదంతా కూడా. జనాలు ఒక్కొక్కళ్ళు కూడా కొడతాడని అనుకోకుండా కొట్టినందుకు సంతోషంగా ఉంది సార్. అయితే మరి మొత్తానికి ప్రాజెక్ట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలరా లేదా? పూర్తి చేస్తారు సార్. చంద్రబాబు గారు చేయకపోతే ఎవరు తరం కాదు సార్. ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయనతోటి జరగాల గాని ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు వచ్చేసిన కారణం లేదు సార్. అంటే మరి ఊర్లో అందరూ కూడా జనాలు ఏమనుకుంటున్నారు? మరి ఊళ్ళో జనాలు మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరతారు సార్. అంటే ఈయన కన్యవాళ్ళనే కన్యవాళ్ళని. ఓకే. అంటే మరి ఈ డబ్బులు పడ్డానికి ఏమన్నా రాజకీయంగా ఎవరన్నా డబ్బులు అడగడం గానీ ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగారు ఇప్పుడు మీరు? ఎవరు చుట్టూ తిరగలేదు సార్. ఎవరు ఆఫీస్ చుట్టూ గానీ ఏ చుట్టూ గానీ ఎక్కడికి మేము ఆడికి ఇవ్వలే. అనుకోకుండా డబ్బులు పడే సార్. ఓకే. మరి ఇట్లా అనుకోకుండా డబ్బులు వేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ఆయనకి కృతజ్ఞతగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? కృతజ్ఞతలు ఆయనకు మంచిగా ఉండాలా, ఆయన పరిపాలన మంచిగా ఉండాలా, ఇంకా పన్నుబాట్లు కూడా లేబర్కి అన్యాయంగా లేకుండా అన్ని సరిపోచాలని మాకు కోరుతాను. బ్రదర్ మీ పేరేం పేరు? నా పేరు బీరం అంజి అన్న. నేను ఒక ఆటో డ్రైవర్ ని, సాధారణ ఆటో డ్రైవర్ ని. ఇక్కడ ఆటో తోలుకుంటా బతుకుతాను. ఆటో తోలుకుంటారు. మీ దేవుడు? ఇక్కడ వేలేరుపాడు అన్న. వేలేరుపాడు. అంటే వేలేరుపాడు ఈ అన్ని మండలాలకు కూడా ముంపు ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆర్&ఆర్ ప్యాకేజ్ సంబంధించి నిధులు వాళ్ళ అకౌంట్ లో జమ అని చెప్పేసి అంటున్నారు. మరి మీ అకౌంట్ లో పడ్డాయా? పడ్డాయన్న. నాకు 6,36,000 వ్యక్తిగత ప్యాకేజీ పడ్డది. స్ట్రక్చర్ వాల్యూ వచ్చేసి 3 లక్షలు పడ్డది అన్న నాకు. అంటే 6,36,000 ప్లస్ 3 లక్షలు రెండు పడ్డాయి. దాదాపు 10 లక్షల వరకు పడ్డాయి. 10 లక్షల వరకు పడ్డాయి నాకు. అంటే ఊహించారా? ఊహించలేదన్న. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా గోదావరిలో వస్తున్నాయి పోతున్నాయి, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు 1 రూపాయి కూడా ఒక్కోకుండా మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టి ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చినప్పుడు అలా తట్టపుట్ట చదువుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళం వాళ్ళ ఇక్కడి నుంచి. కనీసం 1 రూపాయి కూడా కొట్టలేదన్న. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏదో ఎంగిలి మెతుకులు చెల్లినట్టు 4 ఊర్లకి 10 మందికి అట్లా డబ్బులు వేసి వెళ్ళిపోయేవాడు అన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్ కి నేను చంద్రబాబు ఇచ్చే దానికన్నా ఎక్కిస్తున్నా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇచ్చేయడం లేదన్నా? ఇవ్వలేదన్న. ఆర్&ఆర్ ప్యాకేజ్ 6,36,000 10 లక్షలు ఇస్తా అన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన పొలాలకి 1,15,000 1,30,000 5 లక్షలు కల్పిస్తా అన్నాడు. ఆ మాట తిప్పడం మడమ తిప్పడం అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట మర్చిపోయాడు. అన్ని చేసి అలా జగన్మోహన్ రెడ్డిని ఈ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసిన కారణం అదేనన్నా. ప్రజల్ని మోసం చేశాడు, నిర్వాసితులను మోసం చేశాడు, ప్రాజెక్టుని నాశనం చేశాడు. అందుగురించే జగన్మోహన్ రెడ్డికి గతి పట్టింది. నిర్వాసితులు ఉసురు తగిలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యాడు. చెప్పకుండానే అమౌంట్ మీ అకౌంట్ లో పడ్డందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నా? కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నా. కనీసం దళాలు నమ్మడానికి లేకోకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ లేకోకుండా వచ్చిన 6 నెలల్లో మాకు ఈ డబ్బు మాకు సాధారణంగా 6 నెలలకి కొడతారని ఊహించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు తెల్లారిపాటికి పొద్దున్న 9 గంటల కానీ సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్కరికి అంటే ఒక్క రోజులోనే 6,800 మందికి 1000 కోట్లు కొట్టారు. అది చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్న. దళాలు నమ్మడానికి లేకుండా ఎవరి డబ్బులు వాళ్ళు కొట్టారు. ఫుల్ హ్యాపీ అన్న. ఇక్కడ చాలా సంక్రాంతి పండుగ ఇంకా వారం రోజుల కన్నా ఇక్కడ సంక్రాంతి పండుగ ఎక్కువైపోయిందన్న మాకు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి,
అలాగే మా ఎంపీ పుట్ట మహేశ్వర్ గారికి, ఎమ్మెల్యే చిరిబాలకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మరి ఇప్పుడు ప్రాజెక్టు బాబు గారు పూర్తి చేయగలంటారా మరి ప్రాజెక్టు? అన్న గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 70% పూర్తి చేశారన్న. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసం 1% కూడా పూర్తి చేయలేదు. రానున్న రోజుల్లో ఈ రోజు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు న్యాయం చేశారు. R&R కొట్టారు. ఇంకో నెలలో మాకు కాలనీలు ఇస్తా అన్నారు. మాకు నిర్వాసితులకు న్యాయం చేసినట్టే ప్రాజెక్టుకి ఇంకొక 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేస్తారని మేము అనుకుంటున్నాం అన్న. మీ పేరు? నా పేరు నోపా శ్రీరాములు అండి. మీదే మండలం? వేలేరుపాడు మండలం. మరి మీ వేలేరుపాడు మండలం వీళ్ళందరికి కూడా R&R ప్యాకేజ్ సంబంధించి అందరికి కూడా డబ్బులు పడ్డాయి అంటున్నారు. మరి మీకు పడ్డాయా? పడ్డాయండి. ఎంత పడ్డాయి మీకు? 6,80,000 చిల్లర. 6,80,000 అంటారు. మరి అసలు మీరు ఊహించారా దీనికి సంబంధించి పడతాయని? అసలు కల్లో కూడా అనుకోలేదు. 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నాం. అదే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదిగో ఇదిగో ఆ నెల ఈ నెల ఆ డేట్ ఈ డేట్లు ఎన్నో డేట్లు పెడతా ఉండేవాడు. ఎప్పుడు కూడా పడలేదండి. ఒకవేళ పడ్డా ఎక్కడో గ్రామానికి వచ్చి 20 కుటుంబాలకి 10 కుటుంబాలకి ఇలా పడుతూ తర్వాత కట్ చేసేసాడు. కానీ ఇది మేము ఎవ్వరు ఊహించండి. మా మండలంలో డబ్బులు పడతాయని ఎవరు కూడా ఊహించలేదు. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి ఈ టైములలో ఎవరు ఊహించని రీతిలో అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి ఉండే ఈ యొక్క సంప్రదాయ పండుగలలోకి డబ్బులు పంపించడం అనేది చాలా గొప్పదని ఆయనకి చాలా ధన్యవాదాలు. మా మండలం నుంచి ధన్యవాదాలు ఆయనకి. మీ మండలంలో అందరికి పడ్డాయంట? అందరికి చాలా వరకు పడ్డాయండి. మరి అందుకని మండలం ఉన్నాయి. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. అవి కూడా పడతానే ఉన్నాయి. అందుకే అంటారు ఊరు మొత్తం పండుగ వాతావరణం ఉంది. అందుకనే ఊరు మొత్తం ప్రతి గ్రామం పల్లెలలో కూడా ఈ యొక్క పండుగ వాతావరణం వచ్చిందండి. అంటే గత ప్రభుత్వాలు 10 లక్షలు ఇస్తామని చెప్పి అంటున్నారు. అవి ఏం పడలేదా మరి? అవి ఏం పడలేదంట. అవి ఎక్కడ పోయినాయో తెలియదు, ఏమైపోయినాయో తెలియదు. అదిగో ఇదిగో ఆయన ఎప్పుడైతే గోదావరిలో వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడల్లా అదిగో పడతాయని ఏదో ఒక గ్రామంలో అవి పడ్డా కూడా అప్పుడు కూడా R&R ఆయన ఒక 10-20 కుటుంబాలకు వేసినా కూడా ఇంతే వేసాడు. ఈ 6 లక్షలు చిల్లర వేసాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పి మరీ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకోకుండా వేసాడు. అందుకనే మాకు ఈ యొక్క ఆనందం అండి. మా మండలానికి ఆనందం ఏంటంటే ఆయన చెప్పకోకుండా వేసాడు. వాడు చెప్పేయలే అమ్మాయిగాడు. మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? మేమండి ఆయన రుణం మేము ఏ రకంగా తీర్చాలో కూడా మేము ఊహించలేకపోతున్నాం అండి. కానీ పార్టీకి మా జీవితం ఉన్నంత వరకు ఆయన పార్టీకి పనిచేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగిస్తానికి ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటాం. మరి మొత్తానికి అయితే R&R ప్యాకేజ్ వేసారు. మరి ప్రాజెక్ట్ కూడా కట్టగలంటారా? మరేనా ప్రాజెక్ట్ కడతాడండి. అయిపోయినట్లుగా ఇంకేముంది. ఇంకా ఒక 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోద్దండి. ఈయనే పూర్తి చేస్తానంటారు బాబు గారే? బాబు గారే పూర్తి చేస్తారండి. ఈయనే నీలుదులుతుడు. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు బాబ్జీ అండి. మీ ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏంటంటే కారణం ఏంటంటారు? సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా? ముందే వచ్చేసింది. చంద్రబాబు గారి నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం రావడంతో ప్రతి పల్లెలో వెలుగుంది. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆనందమయంగా ఉంది. గత 2019 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదిగో కొడతాం అదిగో కొడతాం నవంబర్ డిసెంబర్ అని ఎన్నో బోటపు మాటలతో ఈ ముంపు ప్రాంత వాసుల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఉదాహరణకి రుద్రంకోట గ్రామం పక్కనే గోదావరి ఉంది. ఆ గోదావరి ఎప్పుడు వచ్చినా దాని ఎఫెక్ట్ రేపగ్గం, రుద్రంకోట, ఈ ముంపు ప్రాంతాలు డౌన్, కోయిదా, కట్టుకూరు అనేక గ్రామాలు ముంపు ప్రాంతాలు జలమయమైపోతుంది. వీరికి సడన్ గా వస్తే వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ఆ యొక్క బోట్లు కానీ ఇంకా వాహనాలు కానీ సమకూర్చాలంటే ఎప్పుడండి బిఫోర్ సమకూర్చాలి. అలా కాదు, నైట్కి నైట్ గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు వెళ్ళిపోవాలి వరదలు వచ్చేస్తాయి అంటే ఎలా వెళ్తారు చెప్పండి? ఒక అండర్స్టాండింగ్ లేకుండా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా నీటుగా ఎటువంటి ప్రమాదం వచ్చినా ముందే అధికారులతో ఇంటింటికి వచ్చి వారి ఇబ్బందులను చూసి చాలా చక్కగా పరిపాలన సాగుతుంది. అదే విధంగా ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంత వాసులందరికీ డబ్బులు పడ్డాయి. మీకు కూడా పడ్డాయా? నాకు 636 పడ్డాయండి. అంటే 6,36,000. అవును. గిరిజనులకైతే 686 వేశారు. చాలా బాగుంది. హౌస్ టచ్ కూడా పడింది. ముందే మీకు ఎవరైనా చెప్పారు డబ్బులు పడుతున్నాయని చెప్పి? అసలు సడన్ గా ఊహించలేదు. కూటమి ప్రభుత్వంలో 2026 లోపు పోలవరం నిర్వాసన ప్యాకేజీ జమ చేస్తామని చెప్పారు. కానీ 2026 అంటే అప్పుడు కొడతాం అనుకున్నాం. కానీ సంక్రాంతి పండుగ ముందే డబ్బులు కొట్టారంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాం. చాలా సంతోషంగా గురయ్యాం, హ్యాపీనెస్ గా గురయ్యాం. అసలు మధురానుభూతి చెప్పలేక మాటలు వర్ణాతీరం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు ఈ సందర్భంలో?
చంద్రబాబు గారి ప్రభుత్వ పాలన చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి సీనియర్ నాయకులు, మేధావులు, అనుభవజ్ఞులు, ఆ, బాగా ముఖ్యమంత్రి పదవిలో ఆరితేరిన వారు, ప్రజల కష్టాల గురించి తెలుసు. ప్రజల కష్టం అంటే ఏమిటో వారికి బాగా తెలుసు. అలాగే కూటమి ప్రభుత్వం వల్ల ఆ, మోదీ గారిని మెప్పించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కావాలో, అనేక మౌలిక వస్తువులు ఏమేమి కావాలో ప్రధానమంత్రి మోడీ గారు మెప్పించి వారి దగ్గర ఆర్థికంగా రాష్ట్రానికి ఏం కావాలో తెప్పించి ఇలా నిర్వాసులందరికీ డబ్బులు కొట్టడం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా అందించారు.